హాయ్, వెల్కమ్ టు మెన్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. ఇవన్నీ నీట్గా వాష్ చేసేసి క్లీన్ చేసిన మష్రూమ్. ఇది సాల్ట్ వాటర్లో కూడా వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి మష్రూమ్ అనేది. కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. మిక్సీ పడుతున్నాం. అల్లం, వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, ఒక టమాటా, ధనియాలు, జీలకర్ర ఈ పేస్ట్ పెట్టుకుని గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు, మష్రూమ్ లైట్గా ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయ్యి. ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్గా. జీడిపప్పు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను దీంట్లోని. ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ముందు మష్రూమ్స్, జీడిపప్పు ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోనేమో ఈ పేస్ట్ వేసుకోవచ్చు. ఈ పేస్ట్ ఏంటంటే అల్లం, వెల్లుల్లిపాయలు, చెక్క, మొగ్గ, యాలకులు, చిన్న ముక్క కొబ్బరి ముక్క, జీడిపప్పు, ఒక టమాటా, ధనియాలు, జీలకర్ర ఒక స్పూన్. ఈ పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. పేస్ట్ని దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పేస్ట్ కూడా బాగా యాగాలి. ఇలా పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బయటకు వచ్చి ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది కదా, ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. పసుపు, ఒక స్పూన్ కారం. ఇది మా ఇంట్లో ఆడించుకున్న కారం. ఇది లైట్గా రెడ్ చిల్లీ పౌడర్. ఇవన్నీ వేసేసి మిక్స్ చేయాలి. దీంట్లోనే గరం మసాలా పౌడర్ వేస్తున్నాం. వేసి బాగా కలపాలి. ఇవన్నీ దీంట్లో మిక్స్ అయిపోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అయ్యి సెపరేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దీంట్లో మష్రూమ్, జీడిపప్పు వేసేద్దాం. మష్రూమ్ లైట్గా ఫ్రై చేసిన వాటర్ అనేది వస్తుంది దాంట్లో నుంచి. మష్రూమ్, జీడిపప్పు దీంట్లో వేసుకుని లైట్గా ఫ్రై అవ్వాలి. గ్రేవీస్ అన్నీ పట్టిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేసుకుంటే కొంచెంసేపు ఉంచుకుని కుక్ అయిపోద్ది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేద్దాం. ఇది ఫ్రై అయ్యింది కదా, ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసేసుకున్న తర్వాత ఇది ఒక 5 minutes కుక్ అయితే రెడీ అయిపోద్ది. ఇలా అయిపోయింది కదా కర్రీ. అయిపోయిన తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం దీన్ని. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూడండి. టేస్ట్ చేసి చెప్తేనే ఎలా ఉన్నదో. మళ్ళీ మష్రూమ్ కర్రీ చేశాను కదా, మష్రూమ్ కర్రీ టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో చెప్తాను మీకు.
చాలా బాగుంది మష్రూమ్ కర్రీ. మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. బాయ్.